అట్ట ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. అందుకే మేము సైలెంట్గా ఉంటున్నాం తప్ప ఇంకా రాజకీయాల్లో గన్నవరం రాజకీయాల్లో కూడా దాడులు చేస్తాం, భయపెడతాం, పార్టీ ఆఫీస్ తగ్గడం అంటే కుదరదు. ఈ తెలుగు యువత బలోపేతం, తెలుగు మహిళలు కానీ మొన్న కాసినేని రంగబాబు గారి మీద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. అలాగే రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారం, తెలుగుదేశం జనసేన సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్ప ఈ రాష్ట్ర దశ దిశ మారదని, ఈ అధ్వానంగా ఉన్న రోడ్లు మెరుగుపడాలన్నా అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న ఈ నియోజకవర్గం అభివృద్ధికి మాత్రం ఆమెడు దూరంలో నిలిచిపోయింది అంటూ ఏమాత్రం సందేహం లేదు. హైవే బారు సర్వాంగ సుందరంగా కనపడే ఈ నియోజకవర్గం, నా నియోజకవర్గం పక్క రోడ్లలోకి వెళ్తే, ఓళ్ళలోకి వెళ్తే రోడ్లు బాగోని పరిస్థితి. అట్లాగే 60 ఎయిర్ బస్సులు వచ్చే, ఫ్లైట్లు వచ్చే విమానాశ్రయంలో వాళ్ళు 28 వస్తున్నాయి. ప్రైవేట్ చేపర్లు వారానికి 50 వచ్చాయి. అమరావతి రాజధానిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవాళ వారానికి 4-5 కూడా రాని పరిస్థితి. ఎయిర్ ట్రాఫిక్ తగ్గిపోయింది, రాష్ట్ర ఆదాయం తగ్గిపోయింది. బడ్జెట్లో కూడా అప్పులు పెరిగిపోతున్నాయి తప్ప భావితరాలను బానిసత్వంలోకి నెడుతున్నారు. భవిష్యత్ తరాలను కూడా బానిసత్వంలోకి నెట్టి వాళ్ళకి యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా ఒక్క పరిశ్రమ వచ్చే పరిస్థితి రాష్ట్రంలో లేదు. యువత వలస వెళ్ళిపోయే పరిస్థితి. అలాగే గిట్టుబాటు ధరలు ఇవ్వలేకపోయినా ప్రభుత్వం కనీసం నా నియోజకవర్గంలో 15 కోట్ల రూపాయలు బాపులపూడి మండలంలోనే రైతులు ధాన్యం దోలు 3 మాసాలైనా ఇవ్వడానికి కూడా అతిగతి లేదు. రైతు కన్నీరు పెట్టిన ఏ ప్రభుత్వమైనా మానవజాలదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో గడపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్న పరిస్థితులు ఈ రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. నా నియోజకవర్గంలో కూడా నేను పాదయాత్ర చేస్తుంటే అదే పరిస్థితి ప్రతి గ్రామంలో కనిపెడుతుంది. తెలుగుదేశం పార్టీ మహిళా సోదరిమణులు కానీ, తెలుగు యువత కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలు కానీ, కొంతమంది వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా ఎవరైతే రాష్ట్ర అభివృద్ధిని కోరుకుంటున్నారో వాళ్ళు కానీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, జనసేన వీర మహిళలు కానీ ఎన్నికలు ఎప్పుడు వస్తే ఎప్పుడు ఈవీఎంలో బటన్ నొక్కడానికి సిద్ధంగా ఉన్నారు. రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవటం ఈ రాష్ట్రానికి చారిత్రాత్మక అవసరంగా ఈ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.